పాపము నుండి రక్షించడానికి రావడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా పోనీలేని సమర్థించడానికి కాదు. ప్రతి మనిషి కూడా పాప బీజాన్ని కలిగి ఉన్నాడు, లోపల పాప నియమముతో ఉన్నాడు. ఏ మతం మనిషిని చెడిపోమని చెప్పదు, ఏ మతం కూడా మనిషిని చెడ్డగా బ్రతకమని చెప్పాల. ప్రతి మతం కూడా మనిషిని మంచిగానే బ్రతకమని. అయితే క్రైస్తవ్యానికి ఇతర మతాలకి తేడా ఏంటి అంటే మనిషిని మంచిగా బ్రతకు అని చెప్పడం వల్ల మనిషి మంచిగా బతకలేడు. ఎందుకంటే ఎవడికి మంచిగా బతకాలని తెలియదు చెప్పండి. తాగేవాడికి తాగకూడదని తెలీదా? తాగేవాడి దగ్గరికి కానీ మీరు వెళ్తే ఏమేం చెడిపోతాయి, తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకన్నా ఆడే ఎక్కువ చెబుతాడు, ఆడే సీనియర్ మనకన్నా. వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ తప్పు చేయకూడదు అనుకుంటే చేస్తారని చెప్తారు. కారణం ఏంటి అంటే తప్పు చేసే ఏ వ్యక్తికైనా తప్పు చేయకూడదనే స్పృహ ఉంది. అది దేవుడు ఆల్రెడీ మనస్సాక్షిలో దేవుడు పెట్టాడు. అందుకే తప్పు చేసేవాడు మనశ్శాంతిగా ఉంటాడు, తప్పు చేసేవాడు ప్రశాంతంగా ఉంటాడు, తప్పు చేసేవాడు ఎప్పుడు భయంగానే బతుకుతూ ఉంటాడు. నిజమైన క్రిస్మస్ ఆనందం అనేది ఎప్పుడు కనపడుద్ది అంటే కొత్త బట్టలు కట్టుకుని గారెలు వేసుకుని కోడి మాసం నంచుకుని తినప్పుడు కనపడదు. అసలైన క్రిస్మస్ ఆనందం అనేది ఎప్పుడు కనపడుద్ది అంటే క్రిస్మస్ దేవుణ్ణి కలిగి చేసుకున్నప్పుడు కనపడుతుంది. క్రిస్మస్ ఆనందం అనేది చాలా మందికి తాగుబోతులకైతే తాగడంలో ఉంటుంది. క్రిస్మస్ ఆనందం అనుకుంటారు అంటే తాగుబోతాడికి తాగినప్పుడల్లా ఆనందం అనుకోండి, కానీ క్రిస్మస్ పీరియడ్ అని చెప్పుకుని తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళకి రెడీ అవటంలో తినటంలో ఉంటది అని అనుకుంటారు, కానీ దాంట్లో ఉండదు. ఇప్పుడు మీకు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారు? మామూలుగా మంచి బట్టలు కట్టుకుని ఫుల్గా తింటారు. కానీ నాకు పుట్టినరోజు వచ్చింది, నేను ఏం చేస్తాను తెలుసా? పుట్టినరోజు రోజు ఉపవాసం ఉంటాను. నేను ఉపవాసం ఉండి ఈ సంవత్సరం అంతా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని, వచ్చే సంవత్సరం పట్ల నీ ప్రణాళిక ఏంటని కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అంటే నేను పుట్టినరోజును ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకుంటానంటే పుట్టినరోజు ఇచ్చిన దేవునికి మహిమకరంగా చేసుకుంటాను. మనం ఫుల్గా తినేసి తిరిగేయడం వల్ల దేవునికి మహిమ రాదు. ఈరోజు చాలా మంది చేసే పని ఏంటంటే క్రిస్మస్ అనగానే ఇదే. అందుకే క్రిస్మస్ ఆనందం మన లైఫ్లో ఉండదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేసుకున్నా సరే దానిలో దేవుడు లేకపోతే రిజల్ట్ అనేది రాదు. ఒకసారి అంట ఒక రాజు తన కుమారుడికి పుట్టినరోజు చేస్తానంట. పుట్టినరోజు చేస్తానంటే మీకు తెలుసుగా, సాధారణమైన పుట్టినరోజు చేస్తేనే మంచి హడావిడి ఉంటుంది. మన సుసన్న పుట్టినరోజు జరిగింది అంత అటు గ్రాండ్గా జరిగింది, ఓ డెకరేషన్ అని ఇవని ఇవని బోర్డు చేశారు కదా. అలాంటిది ఒక రాజు పుట్టినరోజు ఎంకెంత గ్రాండ్గా చేస్తారు. చిన్న రాజు పుట్టినరోజు గ్రాండ్గా చేస్తున్నప్పుడు అందరూ హడావిడిగా తిరుగుతున్నారు, పిల్లోని పక్కన పెట్టారు, అందరూ గిఫ్ట్లు తీసుకొచ్చారు, అన్నీ అయిపోయినాయి. కేక్ కట్ చేసేటని పిల్లాడు కనపడట్లా. వాడు ఎంత అంటే చిన్న పిల్లాడే, సంవత్సరం పిల్లాడు, ఇంచుమించుగా ఎంత పాకి ఆ వయసులో అనమాట. కనబడట్లా. ఎతికారు 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 కనబడట్లేదంట. ఆఖరికి పిల్లాడు ఎక్కడ ఉన్నాడంటే అందరూ గిఫ్ట్ బాక్సులు తీసుకొచ్చి ఆ పిల్లాడి మీద పెట్టారంట, వెళ్ళిపోయాడు పైకి. అంటే పుట్టినరోజే కానీ పిల్లోడు ఉన్నాడు అక్కడ. ఈరోజు క్రిస్మస్లు కూడా అట్లాగా ఉన్నాయి. క్రిస్మసే కానీ దేవుడు లేడు అక్కడ. ఎందుకు దేవుడు ఉన్నాడు అంటే దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వకపోతే దేవుడు ఉన్నాడు. నిస్సందేహంగా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుడికి కనుక ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, దేవుని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించకపోయినా దేవుడు బలవంతంగా రాడు. బలవంతంగా వచ్చేవాడు అయితే ఎప్పుడో వచ్చేవాడు. కాబట్టి అన్యుల్లాగా ఆచారబద్ధంగా మనం పండగ జరుపుకోకూడదు. అన్యులు ఏం చేస్తారంటే పండగ వచ్చిందంటే తాగి తిరుగుతారు, తందనాలు దొక్కుతారు. అది అన్యుల పద్ధతి. మన పద్ధతి ఏంటంటే పండగ ద్వారా దేవుని మహిమపరచడం. అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదని డిబేట్లు పెట్టేస్తుంటారు ఈ టైంలో. చేసుకోవచ్చా చేసుకోకూడదంటే చేసుకోవచ్చు చేసుకోకూడదు. ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకోకూడదంటే దేవునికి మహిమకరంగా చేయొచ్చు. అన్యులు వస్తారు ఈ టైంలో, వాళ్ళకి స్వార్థ చెప్పొచ్చు, అలా చేయొచ్చు. కానీ పండగని ఎక్స్పెషల్గా అన్యులు జరుపుకునేది మాత్రం జరుపుకోకూడదు. నేను అందుకే ఏం హడావిడి చేయను. క్రిస్మస్ వస్తే ఏం చేయను, హడావిడిగా కేకులు కోసేయడాలు, కేకలు వేసేయడాలు, క్యారల్ సర్వీసులు. క్యారల్ సర్వీస్ వల్ల వీటి వల్ల ఉపయోగం ఏంటి? పాస్టర్లకు డబ్బులు వస్తుంది తప్ప రెండోది లేదు. ఒక పాస్టర్ గారు చెబుతున్నారు నాకు, కాయలు కోసేసాను బాగా అని. ఎంత కోసామంటే 10,000 కోసాడంట వాళ్ళ చర్చిలో. ఎంత? ఇంటికి వెళ్తున్నాడు, ఇంటికి ఒక 500 ఇస్తున్నారంట. మొత్తం వాళ్ళు ఇల్లన్నీ తిరిగి కానీ 10,000 వచ్చినాయి. మీరు ఎప్పుడు పెడుతున్నారు క్యారల్ సర్వీస్ అని నన్ను అడిగాడు. మా చర్చిలో నేను అట్లాంటివి పెట్టను, నాకు అలాంటి అలవాటు లేదని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే దైవ భక్తిలో దేవునికి మహిమకరంగా లేనివి మనం చేసినా కూడా వాటి వల్ల నిష్ప్రయోజనమే, అంతే కదా. ఇప్పుడు వాగ్దానం తీసుకొస్తున్నాను మీ ఇంటికి, ఎప్పుడన్నా వాగ్దానాన్ని కానుకలు అడిగానా? వస్తాం, ప్రార్థన చేస్తాం, మీరు ఇచ్చిన కాఫీయో టీయో డ్రింకో తాగుతాం, వచ్చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాగ్దానాలు తీసుకొచ్చి కూడా కానుకలు అడుగుతారు. ఇవన్నీ కానుకల కోసం డబ్బుల కోసం చేసేవి తప్ప వ్యర్థమైనవి ఇవన్నీ.
మళ్ళీ ఇంకో కొంతమంది డాన్సులు వేస్తున్నారు క్రిస్మస్ వస్తే. ఎందుకు వేస్తారో కూడా నాకు అర్థం కాదు. మిగతా టైంలో వాళ్ళే విమర్శిస్తారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, కేకలేస్తున్నారని. అంటే నేను వాళ్ళని తిట్టట్లేదు, నాకెందుకు, నేను ఏపీను, వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు వేయించుకోండి, అది మంచిదే సరదాగా. కానీ ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం, మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు, ఆయనకి మహిమ వస్తుందా లేదా అనేది మన దృష్టిలో ఉండాలి. సరే, ఇవన్నీ ఇంట్రడక్షన్. కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి, 2 విషయాలు చెప్పేసి నేను ముగిస్తా, ఎందుకంటే అందరికి ఆకలేసింది కదా. క్రిస్మస్ అంటే ఏంటి అంటే, ఒకటి, క్రిస్మస్ లో నాకు కనపడినవి అనేకమైన ఉన్నాయి, కానీ 2 విషయాలు చెప్తాను. తప్పిపోయిన మనిషిని దేవుడు వెతికి రావడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి. తప్పిపోయిన మనిషిని వెతికి దేవుడు రావటమే క్రిస్మస్. లోకంలో మతాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అయితే మనిషి దేవుణ్ణి వెతికింది మతం. అంటే ఏంటంటే, మీకు అర్థం కావడానికి సింపుల్ గా చెప్తా వినండి. మొట్టమొదటిగా మనిషి ఆది కాండంలో ఏదైనా వనంలో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి దేవుడి నుంచి తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత అసలు దేవుడి ఉద్దేశం ఏంటి మనుషులందరి పట్ల, మనుషులందరూ విస్తరించాలి అని. అంటే మతాల యొక్క పుట్టుక గురించి మీకు చెబుతున్నా. ఎక్కడా లేదు, ఇతర గ్రంథాల్లో లేదు, వేరే వేరే కల్చర్స్ లో కూడా అసలు ఇన్ని మతాలు దేవుడు ఒక్కడైనప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది లేదు, కానీ బైబిల్లో ఉంది. అసలు ఎందుకు ఇన్ని మతాలు పుట్టుకొచ్చినాయి యువత వినండి. ఈ యొక్క బాబేలు గోపురం దగ్గర దేవుని యొక్క ప్రణాళిక విరుద్ధంగా జరుగుతూ ఉంటది. ఏం జరిగిద్దంటే, వాళ్ళ గోపురాన్ని కట్టుకుంటారు, గోపురాన్ని కట్టుకుని ఇక్కడే స్థిరపడిపోదాం అనుకుంటారు. స్థిరపడిపోదాము అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ యొక్క భాషలను తారుమారు చేస్తాడు. భాషలను తారుమారు చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళు చెదిరిపోతారు, రకరకాలుగా విడిపోతారు. అయితే అందరూ ఏకంగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే అని ఏకభావంతో కొలిచారు. ఏకభావంతో దేవుణ్ణి చూడకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎప్పుడైతే వీరందరూ విడిపోయారు, అక్కడ ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడనే కాన్షియస్ ఉంది. ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క పోలికలు ఉన్నాయి. అయితే విడిపోవడాన్ని బట్టి ఏం జరిగిందంటే, వారి యొక్క అభిప్రాయాల్లో నుంచి పుట్టుకొచ్చినాయి చాలా ఆలోచనలు. ఆ ఆలోచనల నుంచి వచ్చిన మతాలే ఈరోజు మతాలుగా ఉన్నాయి. అంటే వారి ఆలోచనలో ఇలా చేస్తే దేవుణ్ణి చేరుకోవచ్చు, అలా చేస్తే దేవుణ్ణి చేరుకోవచ్చు అనే ఆలోచనలు చేసినాయి. ఆ ఆలోచనలో నుంచి పుట్టి వచ్చిన మతాలు. మతం అనే పదానికి సంస్కృత భాషలో ఏంటంటే అభిప్రాయము అని అర్థం. అర్థమవుతుందా? అందుకే మీరు ఏ కల్చర్లోకైనా వెళ్ళండి, ఏ మతంలోకైనా వెళ్ళండి, దేవుడు ఒక్కడే అని చెప్పిద్ది ఆ మతం. బహుదేవత ఆరాధన చేసే మతాలైనా సరే దేవుడు ఒక్కడే అని చెప్తాయి. కారణం ఏంటంటే, ప్రతి ఒక్క మతము కూడా దేవుణ్ణి అన్వేషణ చేసింది. కానీ మనం అన్వేషణ చేస్తే దేవుడు మనకు దొరకడు. ఎందుకు మనం అన్వేషణ చేస్తే దేవుడు దొరకడని నేను చెప్తున్నానంటే, దేవుడు మనిషి యొక్క తలంపులకు అతీతుడు. నేను మీకు అర్థం కాను, ఒక విషయం చెప్పనా, మా అమ్మకే నేను అర్థం కాను, ఎప్పుడు ఏం చేస్తానో తెలియదు, ఎటు వెళ్తానో అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, నన్ను అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ మా అమ్మకు లేదు. అంటే చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి పెంచినా సరే కొన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకోలేదు మా అమ్మ. ఇప్పుడు నేనైనా మిమ్మల్ని టయానికి రావట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే మీరు ఏమంటారు? అన్నయ్య మమ్మల్ని ఎప్పుడు తిడతా ఉంటాడు అంటారు. అంతే తప్ప ఒక క్రమం అనుసరించాలి, దేవుడు క్రమాన్ని బోధించాడనే సెన్స్ రాదు. ఎందుకంటే అర్థం చేసుకోవడంలో, అంటే ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడంలోనే సరిగ్గా చేసుకోలేం, పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎక్కడికి ఎందుకు, భార్య భర్తలే ఉన్నారు, సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. ఎందుకని? ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఒకరినొకరు ఎందుకు అర్థం చేసుకోలేరంటే జ్ఞానంలో లోపం ఉంటది కాబట్టి. అలాగే దేవుడు మనకు అర్థం కావాలి అంటే ఆయన అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదు. కానీ మనిషికి దేవుడు అర్థమైన దాన్ని బట్టి మనిషి ఏం చేశాడంటే, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు, దేవుడు అనేవాడు అలా ఉంటాడని చెప్పేసి మనిషి క్రియేట్ చేసుకున్నాడు ఒక విధానాన్ని, మనిషి ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేసుకున్నాడు. దాన్నే మతం అంటారు. మీకు అర్థం కావడానికి చిన్న కథ చెప్తాను. ఒకసారి 4 గుడ్డోళ్ళు ఏనుగును చూద్దామని వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? గుడ్డోళ్ళు ఏనుగుని ఎక్కడ చూడగలరు? గుడ్డోళ్ళు చదవగలరు తెలుసా మీకు? గుడ్డోళ్ళు చదువుకుంటారు. మా చిన్నప్పుడు ఒక మాస్టర్ ఉండేవాడు, ఆయన చదవకుండానే ఆయన టెక్స్ట్ బుక్ లో పలానా చోట పలానాది ఉందని చెప్పేవాడు. ఎవరు? గుడ్డైనా. చాలా మంది సేవకులు కూడా గుడ్డోళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే గుడ్డోళ్ళు కూడా చదువులు ఉంటాయి, గుడ్డోళ్ళు కూడా చదువుకుంటారు. అయితే ఈ గుడ్డోళ్ళు 4 వెళ్ళారు ఏనుగును చూద్దామని వెళ్తే, ఒక గుడ్డోడు ఏం చేశాడంటే కాలు పట్టుకున్నాడు. గాలు పట్టుకుని వాడు అన్నాడంట, ఏనుగంటే ఏమి లేదురా,
ఏనుగంటే స్తంభం అని చెప్పాడు. ఇప్పుడు దాని కాలు ఎలా ఉంటది? స్తంభం లాగానే ఉంటది. ఇంకోటి అన్నాడంట తొండం పట్టుకుని, ఏనుగంటే అరే స్తంభం కాదురా తొండం అన్నా, పైప్ అన్నాడంట. ఏమన్నాడు? ఇంకొకడంట తోక పట్టుకుని, ఏనుగంటే స్తంభము కాదు పైపు కాదురా, ఏనుగంటే ఒక తాడు అన్నాడంట. ఇంకోటి చెవు పట్టుకున్నాడంట, అరే స్తంభము కాదు పైపు కాదు తాడు కాదురా, ఏనుగంటే చాట అన్నాడంట. ఇప్పుడు ఈ నలుగురు గుడ్డోళ్లే. ఈ నలుగురు ఏనుగు దగ్గరికి వెళ్ళారు, కానీ ఏనుగు యొక్క పరిపూర్ణమైన ఆకృతిని తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు గుడ్డోళ్ళు. అలాగే సకల మత స్థాపకులు దేవుణ్ణి వెతకాలని ఆశ కలిగి ఉన్నారు, అన్వేషణ చేశారు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా దేవుణ్ణి చూడలేని అంధత్వంలో ఉన్నారు. వాళ్లే కాదు, మనిషిగా పుట్టిన ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి చూడలేరు. అందుకే వాక్యం చెప్తుంది, నన్ను భూమి మీద ఇంతవరకు ఎవడో చూడలేడని దేవుడే చెప్పాడు స్పష్టంగా. యేసును చూసి చూడగలిగారు, దేవదూతను చూడగలిగారు, కానీ డైరెక్ట్ గా తండ్రి అయిన దేవుణ్ణి చూడలేకపోయారు. ఇప్పుడు ఈ నలుగురు గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏనుగుని ఎందుకు పరిపూర్ణంగా చూడలేకపోయారంటే గుడ్డితనం. అందుకే వాక్యం చెప్తుంది, తండ్రి రొమ్మున అద్భుత కుమారుడు తప్ప ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు అని. చూడండి, యోహాను సువార్తలో ఉందా మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్భుత కుమారుడే ఆయనను. దేవుడు ఎందుకు లోకానికి వచ్చాడంటే ఆయన దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మీలో ఎవరైనా తల్లి గర్భంలో దేవుణ్ణి చూసారా? తల్లి గర్భంలో పోనీ బయటకు వచ్చిన తర్వాత కళల్లో దర్శనాల్లో కాదు, రియల్ గా చూసారా? పోనీ తల్లి గర్భంలోకి రాకముందే అని చూసారా? ఇప్పుడు మీరు దేవుని చూడాల, నేను దేవుని చూడాల. అలాగే భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పుట్టాడు కదా, మీలాగే నాలాగే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి దేవుని వెతికినప్పటికీ ఇలా వెళితే దేవుని చేరుకొచ్చేమో, అలా వెళితే దేవుని చేరుకొచ్చేమో అని ఆలోచన చేసినప్పటికీ కూడా ఏ మనిషి దేవుణ్ణి చూడకుండానే వారి ఆలోచనలతో చేశాడు మతాన్ని. అందుకే మతాలు దేవుణ్ణి వెతికినే కానీ దేవుణ్ణి చేరుకోలేకపోయాయి. అందుకే సకల మతాలకి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మార్గాన్ని చూపించాడు, అదే క్రిస్మస్. హల్లెలూయా. అందుకే యేసయ్య ఒక మాట చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు. ప్రతి మతము వెతికింది దేవుణ్ణి. ప్రతి మతం ఆల్మోస్ట్ ఒక బుద్ధిజంలో కూడా దేవుడికి సంబంధించిన క్యారెక్టర్ ఉంది. నాస్తికత్వం తప్ప అన్ని మతాలు కూడా దేవుడిని వెతికినాయి. దేవుడు ఉన్నాడని చెప్తుంది, దేవుడు అనే భావజాలాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మొట్టమొదట మానవుడు దేవుణ్ణి వెతికాడు. మనిషి దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు సంతోషపడతాడు. మీకు విషయం చెప్పనా? మనిషికి దేవుణ్ణి అర్థం చేసుకున్నంత కెపాసిటీ లేకపోయినా ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తున్నారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు అంటే ఆకాశం నుంచి పరిశీలనగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి పరిశీలన చేసేవాడు ఎవడన్నా ఉన్నాడు ఎవరని. అంటే ఇప్పుడు మనం రకరకాలైన వాటిని పరిశీలన చేసుకుంటాం. మనం లోకంలో సంపాదించుకునే వాటి కోసం, జీవనోపాధి కోసం, లేదంటే భార్య భర్తల కోసం, పిల్లలు ఎలా ఉండాలి, వీటన్నిటి కోసం మనం పరిశోధన చేసుకుంటాం. కానీ దేవుడు ఎవరు, ఆయన విధానాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అనేది మాత్రం మనం పరిశోధన చేయం. కానీ అలా పరిశోధన చేసే వాడిని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోది ఏంటి తెలుసా? దేవుడు అనేవాడు పరిశోధన చేస్తేనే దొరుకుతాడు. ఒకసారి చెప్పండి, దేవుడు పరిశీలన చేస్తేనే దొరుకుతాడు. అందుకే ఒక వాక్యం ఉంది, సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడని వాక్యం చెప్తుంది. అంటే సత్యమైనది దూరముగా లోతుగా ఉన్నప్పటికీ అది మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని పరిశోధన చెయ్యాలి. దేవుడిని ఎలా వెతకాలి అనేది మీకు క్రిస్మస్ సందేశం ఈరోజు చెప్తాను నేను. అందరూ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. ఇగో నేను చదువుతానండి. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వచ్చారంట యెరూషలేముకి వచ్చి, యూదుల రాజుగా 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. ఇక్కడ చాలు, ఒక నిమిషం తర్వాత చదువుకుందాం. ఇక్కడ దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన జ్ఞానులు ఉన్నారు.
ఎంతమంది జ్ఞానులు అంటే ముగ్గురు అని చెప్పొచ్చు మనం. పర్టికులర్గా ముగ్గురు అని లేకపోయినా వాడు ఇచ్చిన కానుకలను బట్టి ముగ్గురు అని చెప్పొచ్చు మనం. ఓకేనా? సరే, ఎంతో కొంతమంది మీ ఇష్టం, ఎంతో మంది అనుకోండి. వీరు దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి వచ్చారంట. దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే మొట్టమొదటిగా నక్షత్రాన్ని చూసి వెంబడించుకుంటూ వచ్చి వీరి సొంత ఆలోచనలు చేశారు మధ్యలో. అంతేనా కాదా? ఇప్పుడు వీళ్ళ దేశంలో నుంచి మీరు అనుకోవచ్చు తూర్పు దేశ జ్ఞానులు అంటే పిట్ట కథల్లోనూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో ఏం చూపిస్తారంటే యేసు ప్రభుని పశువుల పాకలో ఉడకబెట్టంగానే ఇటు పక్క నుంచి జ్ఞానులు, ఇటు పక్క నుంచి గొల్లోళ్ళు వచ్చి యేసు ప్రభుని చూసినట్టు చూపిస్తారు. నేను కూడా తెలియనప్పుడు అదే అనుకునేవాడిని, యేసు ప్రభు పుట్టంగానే వచ్చేసారు వీళ్ళందరూ అని. కానీ వాక్యంలో అది లేదు. వాక్యంలో ఏముందో తెలుసా? దాదాపుగా వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అంటే దేవుణ్ణి చేరుకోవాలని ఎంత ఆశ ఆతృతతో వచ్చారు చూడండి. 2 సంవత్సరాలు అంటే వారి కుటుంబాన్ని విడిచారు, వాళ్ళ యొక్క బంధువర్గాన్ని విడిచారు, వారి స్థలాలు విడిచిపెట్టారు. విడిచిపెట్టి ప్రయాణంలో ఉంటారో పోతారో కూడా తెలియదు. అయినా సరే వారిలో ఒక దైవాన్వేషణ ఉంది. దైవాన్వేషణ చేసే ఎవరైనా సరే ఏం చేయాలి తెలుసా? ఈ లోకానుసారమైన వాటిని విడిచిపెట్టి మొట్టమొదటిగా దేవుని అన్వేషణ చేయాలి. దేవుడు ఒక మనిషికి ఎప్పుడు దొరుకుతాడంటే లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దొరుకుతాడు. ఎప్పుడు దొరుకుతాడు? కానీ కొంతమందికి ఏం కావాలి తెలుసా? లోకము కావాలి, దేవుడు కావాలి. రెండు అవదు. నువ్వు దేవుడు కావాలనుకుంటే లోకం వదిలేయాలా, లోకం కావాలనుకుంటే దేవుడిని వదిలే, అంతే. కొంతమందికి రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటారు, కానీ అవన్నీ పని అది. ఎందుకంటే జ్ఞానులు గనక వారి కుటుంబాన్ని, వారి సమాజాన్ని, వారి దేశాన్ని విడిచిపెట్టకపోతే రక్షకుని దగ్గరకు వచ్చేవాళ్ళు కదా? వచ్చేవాళ్ళు కాదు. కొన్నిసార్లు దేవుని కోసం మనం త్యాగం చేయాలి. మీకు ఇంకో విషయం చెప్పనా? కొన్నిసార్లు నేను ఉపవాసాలు ఉంటాను, 40 రోజులు, 10 రోజులు, 20 రోజులు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను. నేను గదిలో నుంచి బయటికి రాను, ఫోన్లు కూడా ఎత్తను, అన్నం తిన్నాం, మంచినీళ్ళు మాత్రమే తాగుతాను. ఫుడ్ త్యాగం చేయడం, జనాలతో కలవడం త్యాగం చేయడం చాలా కష్టం. మీరు అనొచ్చు ఉపవాసం ఏముందో పాస్టర్ గారు కలబట్టి ఉంటాడని, కానీ చాలా కష్టం అనిపిస్తుంది. అయినా కూడా దేవుని శక్తిని పొందుకోవాలంటే, దేవుని దర్శనాన్ని పొందుకోవాలంటే, ఖచ్చితంగా ఈ లోకంలో నిలబడటానికి సామర్థ్యం కావాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. ఈరోజు చాలా సార్లు మనకి ఎందుకు దేవుడు దొరకట్లేదంటే, దేవుడి ప్రత్యక్షత దొరకట్లేదంటే త్యాగం చేయాల్సిన వాటిని, విడిచిపెట్టాల్సిన వాటిని మనం విడిచిపెట్టట్లా. అందుకే దేవుడు మనకు దొరకట్లా. ఈ జ్ఞానులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వారి యొక్క జీవన విధానాన్ని పూర్తిగా వదిలేసుకున్నారు. వారు జీవిస్తున్న యొక్క ప్రదేశాన్ని కూడా వదిలేశారు. ఈరోజు మనకు కూడా దేవుడు దొరకాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి వెతకాలంటే మొట్టమొదట మనం కలిగిన దేవునికి వ్యతిరేకమైన వాటి అన్నిటిని విడిచిపెట్టాలి. మన ప్రాంతాన్ని, మన ప్రజలను, అవసరమైతే దేవుడి కన్నా అధికముగా మనం ప్రేమించే వాటిని విడిచేసేయాలి. కానీ మనం ఇంట పనులనే వదలం. ఏం వదలం? దేవుడు ముఖ్యం, ఇంట పనులు ముఖ్యం అంటే ముందు ఇంట పనులే ముఖ్యం. మార్త గనక యేసుప్రభు వస్తే, ఏమయ్యా యేసుప్రభు, ఓ పక్క నేను అంత పని చేస్తాను మీకోసం అన్నం కూరలు తింటే ఆ మరీ నీ దగ్గర కూర్చోబెట్టుకుని వాకింగ్ చదువుతున్నావు ఏంది అంటుంది. అంటే చాలా మందికి ఏమి ఇంపార్టెంట్, వీళ్ళకి కూడా అసలు ఆడోళ్ళు అంటే ఇంట్లో పని అంటే నా ఆడోళ్ళు. మా అమ్మ కూడా, మీరే కాదు. అరే నాకు అర్థం కాదు, ఇల్లు ఎక్కడికన్నా పారిపోద్దో నాకు అర్థం కాదు. మరి దేవుడి కన్నా ఇంట్లో పని అంత ఎందుకో నాకు అర్థం కాదు. మనమైతే అన్ని తోమి, ఇంకా విచిత్రమైన ఏంటంటే పండగ వచ్చినప్పుడే కొన్ని ముందేనా రెడీ అవుతామంటే పండగ రోజే. కొంతమంది ఇంకా దారుణం, ఆదివారం రోజు అన్ని బయటేస్తా ఉంటారు. ఇప్పుడు పర్లేదేమో అమ్మ దేవుడి వల్ల ఆదివారాలు ఏం చేయట్లా. నేను సేవకు వచ్చిన కొత్తలు అయితే రోజు ప్రతి ఆదివారం గొడవ మా అమ్మకి నాకు. ఎందుకు గొడవ చెప్పనా? చర్చి టైం అవుతా ఉండేది, ఇటు పక్కనే కొండలో సట్లు బయటేసి అంట్లు బట్టలు దూతూ ఉండేది. నాకు బీపీ పీక్ స్టేజ్ లో లెగిసిపోతా ఉండేది, బెచ్చ తిట్టేసేవాడిని. కొన్నిసార్లు అయితే వదిలేసి వచ్చేసావు కూడా చర్చికి. ఎందుకు చెబుతున్నాంటే ఈ విషయాలన్నీ, చిన్న చిన్న విషయాలు మనం వదలకపోతే అసలు దేవుణ్ణి ఎలా చేరుకోగలం? మనం దేవుడికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎక్కడ? ఫోన్ నొక్కాలి, ప్రార్థన, వాక్యం ఇవన్నీ ఉండవు. ఫోన్కి ఇస్తాం, టీవీకి ఇస్తాం, కానీ దేవుడికి మాత్రం టైము ఇంకెందుకు మనకి? క్రిస్మస్ అప్పుడు విచిత్రం, ఇప్పుడు పర్లేదు మీరు అందరూ బాగానే వచ్చారు. పోయిన సంవత్సరం అయితే వాక్యం అయిపోయిన తర్వాత కూడా రాలే.
కొంతమంది అంటే నన్ను చూడటానికి వచ్చారు. ఆఖరిలో పాస్టర్ గారు ఏ బట్టలు వేసుకున్నారో చూసి వెళ్దామని వచ్చారు. కొంతమంది మేము ఈ బట్టలు కట్టుకున్నాను బాగున్నాయని అడగడానికి వచ్చారు ఆఖరిలో. ఎందుకు చెప్తున్నానంటే విడవాల్సినవి ఉంటాయి కొన్ని. అసలు ఈ చిన్న చిన్నవి మనం వదిలేయలేకపోతే మనకి దేవుడు ఎలా దొరుకుతాడు? ఈ జ్ఞానంలో చూడండి, వారి కుటుంబాన్ని వదిలేశారు, వారి సమాజాన్ని వదిలేశారు, ఎంత త్యాగం చేశారు చూడండి. ఆ త్యాగం చేసిన వీరికి నక్షత్రము దారి చూపించింది. ఏమని చూపించింది? నక్షత్రము దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? వీళ్ళు క్రియేట్ చేసుకున్నదా? దేవుడు సృష్టించింది అది. మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క ఆలోచన వల్ల భగవంతుడు దొరకడు. మనిషి యొక్క ఆలోచన వల్ల, మనిషి యొక్క జ్ఞానం వల్ల నేడు భగవంతుడు దొరుకుతాడని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే మత ఉన్మాదం పెరిగిపోతుంది. మనిషి యొక్క జ్ఞానం వల్ల దేవుడు దొరకడని నేను ఎందుకు చెప్తానంటే, ఈ జ్ఞానులకు దారి చూపించింది నక్షత్రం. ఏ మనిషి కాదు, వీళ్ళ ఆలోచన కూడా కాదు. ఆ నక్షత్రాన్ని సృష్టించింది ఎవరంటే దేవుడు. అంటే దేవుడి యొద్దకు మనకు మార్గము దేవుడే చూపించాలి. ఎవరు చూపించాలి? అందుకే యేసు ప్రభు వారిని మనకి భూమి మీదకి దేవుడు అనుగ్రహించాడు. ఇందాక చెప్పాను కదా, తండ్రి యొద్దడున్న అద్భుత కుమారుడు తప్ప ఎవడో తండ్రిని చూడాల. తండ్రిని ప్రత్యక్షపరచడానికి, తండ్రిని లోకాన్ని చూపించడానికి, దేవుడిని లోకంలో చూపించడానికే దేవుడు భూమి మీదకి నరునిగా అవతరించిన రోజే క్రిస్మస్. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుడి నుంచి ఒక సందేశం వారికి ఆ నక్షత్రం ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రాన్ని వెంబడించి ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి. జ్ఞానులు ఎప్పుడు ప్రయాణం చేశారు చెప్పండి? జ్ఞానులు ఎప్పుడు ప్రయాణం చేశారు? రాత్రా పగలా? రాత్రా పగలా? పగలెందుకు ప్రయాణం చేయలే? పగల నక్షత్రం కనపడిద్దా? అంటే చూడండి, నిద్ర త్యాగం చేశారా? అసలు మన వాళ్ళకి 10 అయితే చాలు, ప్రార్థనలు ఉంటే నిద్ర వస్తుంది, ఇంటికాడ ఉంటే రాదు. దెయ్యాలాగా 12 దాకా కూర్చుంటాం. ఎక్కడ? టీవీలు ఎదురు, ఫోన్లు ఎదురు. కానీ చర్చిలో కూర్చోగానే ఊగిపోతుంటాం 10ంటికి. ఎందుకంటే నిద్ర త్యాగం చేసే మైండ్ ఉండదు. కానీ జ్ఞానులు చూడండి, రాత్రిపూట నక్షత్రం రాత్రి కనపడింది. వాళ్ళు ఏం చేశారంటే రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అంటే చూడండి, వీళ్ళు ఎంత కష్టపడ్డారు దేవుడిని వెతుక్కోవడానికి. సింపుల్ గా జ్ఞానులు వచ్చేసి బంగారు సామ్రాన్ని బోనం ఇచ్చేసారని మనం చెప్పుకోకూడదు. వాళ్ళ కష్టం ఎంత దాగుందో చూడండి దీంట్లో. చూడండి, వాళ్ళు ఫస్ట్ వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారి సమాజాన్ని విడిచిపెట్టారు. రెండోది ఏంటి తెలుసా? వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేశారు దేవుడి కోసం. వారి యొక్క నిద్రను కూడా త్యాగం చేశారు దేవుడి కోసం. ఈరోజు మరి మనం ఇవాళ అసలు మీకు విషయం చెప్పనా, పొద్దునే నేను మామూలుగా అయితే 7 దాకా లేవను. ఇవాళ క్రిస్మస్, బోల్డ్ పనులు ఉన్నాయి నాకు. నేనేం చేశాను తెలిసి ఇవాళ 5:30కు లెగిశాను. 5:30కు లెగిసి 6:30 దాకా ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నా. లెగిసి నా పనులు నేను చేసుకున్నా. మీలో ఎంతమంది పొద్దున్న లేచి ప్రార్థన చేశారు చెప్పండి? ఒక క్యాండిడేట్, 2, 3, 4, 5, 6. హల్లెలూయా. ఖచ్చితంగా గుర్తుపెట్టి, దేవుడికి మనం ఇస్తున్నది. దేవుడికి మనం ఇచ్చేటప్పుడు అసలు దేవుడు లేకపోతే ఇంకెందుకు? ఖచ్చితంగా ఈ జ్ఞానులు చూడండి, దేవుని కోసం వారి సమయాన్ని, వారి జీవితాన్ని వెచ్చించారు. వెచ్చించి ఏం చేశారు తెలుసా? వెంబడించకుండా వచ్చారు. వెంబడించకుండా వచ్చి ఏం చేశారు చెప్పనా? సొంత ఆలోచనలు చేశారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారు. 2వ వచనం, యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరికి చెప్పారు? ఇప్పుడు దేన్ని చూసి ఎక్కడి దాకా వచ్చారు? నక్షత్రాన్ని చూసాక. ఇప్పుడు నక్షత్రాన్ని చూసిన వాళ్ళు నక్షత్రాన్ని చూపించిన దారిలో పోవాలా, వీళ్ళ సొంత ఆలోచన చేయాలా? చాలా మంది ఎందుకు దేవుడిని చేరుకోలేకపోతున్నారు తెలుసా? మందిరానికి వచ్చేవాళ్లే, వాక్యం వినేవాళ్లే, కానీ దేవుడిని చేరుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి కూడా సొంత మార్గాలు ఎత్తుక్కొని ఉంటారు. దేవుని వాక్యమైన నక్షత్రం మనం నడిపిస్తా ఉంటే చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? దీన్ని పక్కన పెట్టేస్తాం. ఎవడేదైనా చెబుతాడేమో, ఎక్కడేదన్నా జరిగిద్దేమో, మీరు ప్రార్థన దగ్గర నాకు కూడా ఏం చెప్తాడేమో ప్రార్థన చేసి. ఈ వద్దు, మనకి వాక్యము దీపం. అందుకే దావీదు అంటాడు ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు. ఎప్పుడు మన త్రోవలకు వెలుగైంది వాక్యము అంటే దాన్ని నువ్వు అనుసరించినప్పుడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ నక్షత్రం అట్లా ఉంది, దాన్ని పక్కన పెట్టేసి దాన్ని పట్టించుకోవడం మానేసి హెరోదు రాజు దగ్గరికి వచ్చారు. హెరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు అని. అంటే ఇప్పటి వరకు వెంబడించిన నక్షత్రాన్ని వదిలేశారు. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని వదిలేస్తాం, వాక్యాన్ని వదిలేస్తాం,
అప్పుడు ఏమైతే తెలుసా, రాంగ్ ట్రాక్ లోకి పోతాం. వాక్యమే మనల్ని రైట్ వేలోకి నడిపించింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. సరే అవన్నీ వద్దు, వీళ్ళందరూ కలవరపడ్డారు. కలవరపడి అప్పట్లో రాజుల పరిస్థితి ఎలా ఉండేదంటే, సొలొమోను కూడా ఈ పని చేశాడు. ఏ పని? యెరోబాము సొలొమోను తర్వాత రాజు అవుతాడని తెలిసి యెరోబామును చంపాలి అని చెప్పేసి సొలొమోను ప్రయత్నం చేశాడు. యెరోబాము పారిపోయాడు. అప్పట్లో రాజులైన వారు ఏం చేసేవాళ్ళు అంటే, వీరి తర్వాత గనక వీరు పలానా వాళ్ళు రాజు అవుతారని తెలిస్తే చంపేసేవాళ్ళు. అదే పని యొక్క హెరోదు చేయాలనుకున్నాడు అనమాట. తర్వాత చూడండి 7వ వచనం. చాలు 9వ వచనం చూడండి. చెప్పాడు ఏమనంటే, మీరు వెళ్ళి పూజించండి, తర్వాత నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజిస్తానని చెప్పాడు కపటంగా. 9వ వచనం చూడండి. వాళ్ళు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, చూడండి నక్షత్రం వెళ్ళిపోయిందా అలాగే ఉందా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఒకటి మన మాట వింటలేదు, చెప్పాం వింటలేదు, ఏం చేస్తాం? వదిలేసేస్తాం. నేనైతే వదిలేస్తా. నేను అంత సహనవంతుని, అంత ప్రేమించే వ్యక్తిని అయితే కాదు. నేను మనిషినే. సహనానికంటే ఒక లిమిట్ ఉంది నాకు కూడా. చెప్తా వీడితో అనవసరం అనుకుంటే వదిలేస్తాను. నేను మాట్లాడను కూడా మాట్లాడను. అంటే అట్లానే మనుషుల మీద ద్వేషం పెట్టుకోను, నాకు వద్దు అనుకుంటా అంతే. చూడండి నక్షత్రం అయితే అలా అనుకోవాలా. దేవుడి ప్రేమ చూడండి మనుషుల పట్ల. మనం చాలాసార్లు మన ఇష్టం వచ్చిన మార్గాల్లో పోయినా, పిచ్చిగా తిరిగేసిన దేవుడు మరలా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి తన ప్రేమను చూపిస్తానే ఉంటాడు, మార్గదర్శకులు పంపిస్తానే ఉంటాడు. అందుకే చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో అనేకమైన సార్లు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తానే ఉన్నారు. వీళ్ళు శత్రువుల చేతికి అప్పగించబడతానన్నారు. మళ్ళీ దేవుడు విడిపిస్తున్నాడు. మళ్ళీ ప్రాసెస్ అంతే. దాదాపుగా 11-12 సార్లు చెరగొనిపోయారు. దేవుడు రక్షకులను లేపి 11-12 సార్లు రక్షిస్తానే ఉన్నాడు. అంటే ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, దేవుని ప్రేమ చూడండి. మనము కొన్నిసార్లు ఆయన విడిచిపెట్టి తిరుగుతాం, కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు మన వెన్నంటే ఉంటాడు. ఈ నక్షత్రం లాగా ఆయన ప్రేమ ఎప్పుడు మన అలాగే ఉంటుంది. చూడండి వారు బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చింది. చూడండి ఆ నక్షత్రం ఏం చేసింది తెలుసా? రైట్ వేలోకి వారిని తీసుకెళ్ళింది. ఈరోజు దేవుణ్ణి అన్వేషణ చేసేవారు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. చాలా మంది మతోన్మాదులు ఈరోజు మేము బైబిల్ చదివేశాం, మేము బైబిల్లో నుంచి మాట్లాడుతున్నామని బైబిల్ని వల్గర్గా మాట్లాడుతూ మేమేదో అన్వేషణ చేసి తెలుసుకున్నాం అనుకుంటున్నారు. అన్వేషణ అనేది యథార్థంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని మనం తెలుసుకోగలం. యథార్థత లేనప్పుడు సత్యం కూడా మనకు ఎలా కనపడింది తెలుసా? అసత్యంగా కనపడింది. మీకు అర్థం కాని ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీకు ఏ వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, ఆ వ్యక్తి మంచి చెప్పినా కూడా మీకు ఆ కోపాన్ని బట్టి ఏమైంది? చెడుగా అమ్మ అన్నా కూడా బూతుగా కనపడింది. ఎందుకంటే ఆ వ్యక్తి మీద మన కోపం ఉంది కాబట్టి. యథార్థంగా సత్యాన్ని అన్వేషణ చేసే వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉండాలంటే యథార్థవంతులై ఉండాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనుంది. అంటే నువ్వు యథార్థంగా ఎప్పుడైతే దేవుణ్ణి అన్వేషణ చేస్తావో అప్పుడు మాత్రమే లోక రక్షకుడు మనకు దొరుకుతాడు. చాలా మంది ఈరోజు మత ఉన్మాదంతో నిండిపోయి మేము దైవాన్ని అన్వేషణ చేస్తున్నాము, యేసు ప్రభు దేవుడు కాదు, ఇలా రకరకాలుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వారు వెతుకుతున్నామనే భ్రమలో ఉన్నారు, కానీ నిజంగా వెతకట్లా. వాస్తవానికి వారు ఎవరంటే అన్యులు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు, యూదులు కాదాళ్ళు. కానీ వారు స్వచ్ఛమైన హృదయంతో ఎప్పుడైతే దేవుణ్ణి వెతికారో అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఈరోజు సకల మనుషులకు, సకల మానవాళికి దేవుడు చూపిస్తున్న ఏకైక మార్గం ఏంటో తెలుసా? వాక్యం. సకల మనుషులు, సకల మతాలు కూడా దేవుడు ఉన్నాడని దేవుని అన్వేషణ చేస్తున్నాయి. అయితే సకల మతాలు కూడా దేనికోసం వెతుకుతున్నాయి అంటే పాపాన్ని పోగొట్టుకోవడం కోసం వెతుకుతున్నాయి. ఫస్ట్ యేసు ప్రభు లోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుని చూపించడం. రెండవ కారణం ఏంటంటే
మనిషిని పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. పాపములు ఆగండి, పాపముల నుండి ఏం చేస్తాడంట ఆయన? 1వ తిమోథెయుసు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. చాలు, తీయొద్దు. అయితే ఇక్కడ చూడండి, పాపము నుండి రక్షించడానికి రావడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా పోనీలేని సమర్థించడానికి కాదు. పాపం నుండి రక్షించడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి మనిషి కూడా పాప భేజాన్ని కలిగి ఉన్నాడు. లోపల పాప నియమముతో ఉన్నాడు. దేంతో ఉన్నాడు? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఏ మతం మనిషిని చెడిపోమని చెప్పదు. ఏ మతం కూడా మనిషిని చెడ్డగా బ్రతకమని చెప్పాల. ప్రతి మతం కూడా మనిషిని మంచిగానే బ్రతకమన్నాయి. అయితే క్రైస్తవ్యానికి ఇతర మతాలకి తేడా ఏంటి అంటే, మనిషిని మంచిగా బ్రతకు అని చెప్పడం వల్ల మనిషి మంచిగా బతకలేడు. ఎందుకంటే ఎవడికి మంచిగా బతకాలని తెలియదు చెప్పండి? తాగేవాడికి తాగకూడదని తెలీదా? తాగేవాడి దగ్గరికి కానీ మీరు వెళ్తే ఏమేం చెడిపోతాయి, తాగడం వల్ల వచ్చే నష్టాలు అంటే మీకన్నా ఆడే ఎక్కువ చెబుతాడు. ఆడే సీనియర్ మనకన్నా. వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ తప్పు చేయకూడదు అనుకుంటే చేస్తారని చెప్తారు. కారణం ఏంటి అంటే, తప్పు చేసే ఏ వ్యక్తికైనా తప్పు చేయకూడదనే స్పృహ ఉంది. అది దేవుడు ఆల్రెడీ మనస్సాక్షిలో దేవుడు పెట్టాడు. అందుకే తప్పు చేసేవాడు మనశ్శాంతిగా ఉండలేడు, తప్పు చేసేవాడు ప్రశాంతంగా ఉండలేడు. తప్పు చేసేవాడు ఎప్పుడు భయంగానే బతుకుతూ ఉంటాడు. ఎలా బతుకుతాడు? నీతిమంతుడి సింహం వలె ధైర్యం ఉండని వాక్యం చెప్తుంది. అదే పాపాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? దుష్టుడు ఎవరు తడవకుండా పారిపోతాడంట. చిన్న చిన్న మాటలు వచ్చినాయి అనుకో, అదే అనుకుంటూ ఉంటాడు. అంటే భయం, పాపం వల్ల మనిషికి భయం కలుగుతుంది. అయితే చూడండి, మనిషిలో తప్పు చేయకూడదని కాన్షియస్ దేవుడు పెట్టినప్పటికీ కూడా మనిషి పాపము చేయకుండా ఉండట్లా. ఈరోజు యవనస్తులు, పిల్లలు భయంకరంగా చెడిపోవడానికి కారణం ఏంటంటే, తప్పు చేయకూడదని తెలియకపోవడం కాదు, ఆ తప్పుని ఎలా జయించాలో తెలియకపోవడం. ఒక మనిషి తప్పు చేయకుండా ఉండాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే ఆ వ్యక్తి వల్ల కాదు. ఖచ్చితంగా పాపము నుండి విడిపించే దేవుని వల్ల మాత్రమే సాధ్యమైంది. చూడండి, మీకు ఒక విషయం చూపిస్తాను. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17 నుంచి చూడండి. మీకు చెప్పేది అర్థమైంది. నా యందు అనగా నా శరీరం మందు మంచిదేది నివసింపుతానని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలదు, కానీ దానిని చేయటకు నాకు కలగట్లేదు. పౌలు గారు చెప్తున్నాడు, మేలైంది అంటే చేయాలో నాకు తెలుసు, ఏం చేయకూడదు ఏం చేయాలో నాకు తెలుసు, అయినా కూడా నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. అవునా కాదా? తప్పు చేసే వాళ్ళకి మంచి చేయాలి, చెడు చేయాలి, ఇది మంచి ఇది చెడు అని తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలుసు కాబట్టి మారు మనసు పొందుతున్నారు కొంతమంది తెలుసుకునే తప్పుని. చూడండి తర్వాత ఏముందో. నేను నా యందు నివసించి పాపంపై కానీ ఇకను నేను కాదు. కాబట్టి 23వ వచనం చూడండి, మీకు అర్థమైంది. వేరొక నియమమున అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అంటే ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు అంటే కారణం ఏంటంటే, మనిషి పాపం చేయడానికి రీజన్ ఏంటంటే, మనిషి పాపం చేయడం వల్ల పాపాత్ముడు అవట్లా. మనిషిలో పాపం ఉంది కాబట్టి మనిషి పాపం చేస్తాడు. అర్థమైందా? హాస్పిటల్కి వెళ్తున్నావు కాబట్టి రోగి కాదు, రోగి కాబట్టి హాస్పిటల్కి. నేను చెప్పింది అర్థమవుతుందా? నిద్రవుతుందా? అర్థమవుతుంది కదా? మీకు అర్థమైన అర్థం కాకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనిషి తనంతట తాను పాపము నుండి విడుదల పొందలేడు. ఏ మతం కూడా మనిషిని ఎందుకు పాపం నుంచి విడిపించలేదంటే, పాపం నుంచి రక్షించలేదంటే, ఆ మనిషి పాపము నుండి విడుదల పొందడానికి ఏకైక దేవుడు చెప్పిన మార్గంలోకి వస్తేనే జరిగింది. మనిషి పాపం నుండి విడిపించడానికి నేను అన్వేషణ చేశాను, ఏ మతంలో ఎవరో లేరు. ఒకళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చదివి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రకరకాలైన వాటిని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పాప క్షమాపణ ఇచ్చే ఒక్కడే మనకు బైబిల్ మాత్రమే దొరుకుతాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
చాలా మందికి నేను ఈ సత్యాన్ని చెప్తే చాలా మంది ఏమంటారంటే అన్ని మతాల్లో పాపం గురించి ఉందంటే, కొన్ని మతాలు చెడుని జయించాలనే ఆలోచన ఉంది. కొన్ని మతాల్లో కోరికలు తప్పు అని ఉంది. కొన్ని మతాల్లో గురువుల మాట వినకపోతే పాపము, దేవుడు నియమించిన మార్గంలో కాక మన స్వమార్గంలో నడిస్తే అది పాపం అని రాయబడి ఉంది. నేను అన్ని మతాలు చదివే నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా ఈ విషయాన్ని. ఎవరికైనా కావాలంటే విత్ ఇన్ ప్రూఫ్ తో నేను చూపించిన రెడీ. ఎందుకు ఈ విషయాలనే చెప్తున్నానంటే, ప్రతి మతం వెతికింది, ప్రతి ఆధ్యాత్మికత వెతికింది ఏంటంటే మనిషిలో ఉన్న ఈ పాప స్వభావాన్ని జయించడానికి. కానీ ఏ మనిషి తనంతట తాను వాళ్ళ ధ్యానం చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా పాపాన్ని మనిషి జయించలేడు. హిందూ మతం ప్రకారం పాపం అంటే హర్షడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మదమచ్చరాలు, వీటి ద్వారా జరిగించే చెడు క్రియలనే పాపం అంటారు. చాలా మంది ఏమంటారంటే మీ మతంలో అందరు పాపలే, మా మతంలో పాపాన్ని జయించిన పురుషోత్తములు ఉన్నారని. పురుషోత్తములు అనబడిన వారు చాలా మంది సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సులు చేసి ధ్యానాలు చేసి ఒక్క స్త్రీ వచ్చినప్పుడు పడిపోయినాడు బోడి మంది ఉన్నారు చరిత్రలో. ఇంకెక్కడ పాపాన్ని జయించింది నా మతం? భూమి మీద నరుడిగా పుట్టిన వాడిలో నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా స్థాపించండి అని చెప్పిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన జన్మలో కానీ ఆయన కర్మలో కానీ పాపము లేని పరిశుద్ధుడు ఆయన, పాపము లేని నీతిమంతుడు ఆయన. ఎందుకంటే దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనలో పాపం లేదు, కేవలం పరిశుద్ధత మాత్రమే. ఇక్కడ చూడండి, ఈ పాపము నుండి మనల్ని మనం విడిపించుకోలేం. ఎందుకంటే పాపం అనేది ఎలాంటిదంటే ఊబి లాంటిది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, చెప్పాను ఆల్రెడీ, ఒకసారి మళ్ళీ చెప్తాను. గోదావరి నదీ తీరంలో వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు తేకు మంచి మంచి దొంగలు కొట్టుకొస్తూ ఉంటుంది. గజేతగాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నిటిని తీసుకొచ్చుకుని అమ్ముకుంటూ ఉంటారు. ఏది? వరదల్లో కొట్టుకుపోయే వాటిని. అలా ఒకసారి ఒక గజేతగాడంట ఒక దొంగ కొట్టుకొస్తాను చూసి దూకాడంట. దూకితే ప్రవాహానికి ఎదురుగా ఒక లోయ ఉందంట. ఆ ప్రవాహం ఆ లోయలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళకి ఆకలేస్తున్నారంట, వదిలేసిరా అని. అప్పుడు వీడు చెప్తున్నాడంట, నేను వదిలేసి చాలా కాలం అయింది, అదే నన్ను వదిలేట్లేదు అన్నాడంట. తీరా చూస్తే అది దొంగ కాదు, అదేంటి తెలుసు? ఎలుగుబంటి. ఏంటది? పాపం కూడా అంతే. ఒక్కసారి పాపంలోకి ఎంటర్ అయిన తర్వాత మనిషి ఎంత బయటికి రావాలని చూసినా రావాలని నిడతా ఉన్నదా మనసులో? ఖచ్చితంగా ఉంటది. కానీ ఒక్కసారి మనిషి పాపంలో ఎంటర్ అయిన తర్వాత వాడు దానిలో నుండి బయటికి రావడం వాడి వల్ల కాదు. ఎందుకంటే పాపాన్ని వదిలేయాలనుకుంటావు, పాపం నిన్ను పట్టుకుంటది. ఏం చేసిద్ది? వాక్యం చెప్తుంది తెలుసా పాపం మనల్ని పట్టుకునిద్దని. టైం లేదు కాబట్టి వివరించట్లా నేను. పాపం మనిషిని పట్టుకుంటది. పాపం మనిషిని ఏం చేసింది తెలుసా? దాసుడిగా చేసుకుంటది. అందుకే వాక్యం సెలవిస్తుంది, పాపము చేయి ప్రతివాడు. పాపం చేయనాడు ఎవడో? నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. ఈ పాపము మనిషిని దాసుడిగా చేసుకున్నది. పాపానికి చూడండి, మనిషి దాసుడు అయిపోయాడు. ఈ దాసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ లోకానికి వచ్చాడు. పాపానికి దాసులు అయిపోయిన మనుషుల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. అందుకే అక్కడ రాసింది 1:21లో పాపము నుండి రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే, ఈ పాపం వల్ల మనిషికి శాపం వచ్చింది. ఈ పాపం వల్ల మనిషికి ఆఖరికి ఏమైంది తెలుసా? నిత్య నరకాగ్ని వచ్చింది. ఏమొచ్చింది? అందుకే పౌలు గారు అన్నాడు, మేలైనది ఏంటో నాకు చెయ్యాలని తెలుసు, నేను చెయ్యాలని తెలిసినా కూడా కీడే చేస్తున్నా, అయితే ఎవరు నన్ను విడిపిస్తారు దీని నుంచి అని ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఆ కింద వచనం 24వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో. చూడండి, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు ఆగండి. విడిపించబడాలి అంటే మొట్టమొదటి మనలో ఏమన్నా తెలుసా? మన స్థితిని మనం గ్రహించే హృదయం ఉండాలి. చాలా మంది పాపం చేసేటప్పుడు పాపం వాళ్ళకి సుఖంగా ఉంటుంది. పాపం చేసేటప్పుడు ఆ పాపం వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసు? స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళ స్థితిని వాళ్ళు గ్రహించలేరు. కానీ కొందరు ఎలా ఉంటారు తెలుసా? పాపం జరిగించినప్పుడు కూడా పశ్చాత్తాపం ఉంటుంది మనసులో, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని. ఇలాంటి తలంపు ఎవరికైతే కలిగిద్దో వారిని దేవుడు చూస్తున్నాడు. పాపం చేసే వాళ్ళల్లో 2 రకాలు ఉంటారు. బలహీనతను బట్టి పడిపోయేవాళ్ళు. రెండోది ఏంటో తెలుసా? కావాలని పదే పాపం చేసేవాడు. ఇద్దరికి దేవుడు తాడదెత్తాడు. కానీ ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళనేమో కొంచెం హీట్ ఎక్కువ చేస్తాడు,
కానీ పాపంలో పడకూడదు అనుకుంటా కొన్ని మిస్టేక్లు చేసే వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు కనికరించి ఆ స్థితిని మారుస్తాడు మళ్ళీ. ఇక్కడ చూడండి, శరీరంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుందంటే పాపానికి ఈడ్చుకుపోతాం మనిషిని. ఆ నియమం అందరిలో ఉంది. భూమి మీద పుట్టిన నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉంది, ఒక యేసు ప్రభులో తప్ప. అయితే ఇక్కడ చూడండి, దాని నుంచి ఎవడు విడిపిస్తాడనే ఆలోచన ఉంది పౌలు గారికి. అందుకే దొరికింది పౌలు గారికి ఆలోచన. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆగండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరముల నియముల నుండి ఆగండి. ఇప్పుడు పాప నియమము నుంచి, పాపము నుండి మనిషిని ఏది విడిపిస్తుంది? ఆత్మ నియమము. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే చర్చికి వచ్చి తలకాయ ముంచేసుకుని ముసుగేసేసుకుని ప్రార్థన చేయడం కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా బాప్తిసం పొందుతారో, బాప్తిసం పొందిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, క్రీస్తు అధికారంలోనికి వస్తావో, అప్పుడు జరిగేది ఏంటంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉన్న పాప నియమము నిన్ను ఏలుబడి చేయకుండా చేసి తన ఆత్మ నియమం నుంచి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు మనిషి పాపాన్ని జయించగలడు. అప్పుడు మనిషి మోక్షానికి అర్హుడు. సకల మతాలు మనిషి పాపం చేస్తే, పాపం మనిషిలో ఉంటే మనిషి నరకానికి పోతాడని బోధిస్తుంది. అయితే పాప క్షమాపణకి ఏకైక మార్గం చూపించింది మాత్రం బైబిల్ మాత్రమే. ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వకంగా సత్యాన్ని అన్వేషిస్తున్న జ్ఞానవంతులకు దేవుడిచ్చిన నక్షత్రం కేవలం బైబిల్ మాత్రమే. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా దేవుడి దగ్గరికి ఏకైక మార్గాన్ని చూపించిన గ్రంథం బైబిల్. అర్థమవుతుందా? అంత గొప్ప బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? చదవాలా, ధ్యానం చేయాలా, పట్టు విడవకుండా దేవుని వెంబడించడానికి అప్పుడు మనకు సామర్థ్యం దొరికింది. అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? చాలా కారణాలు బట్టి వచ్చాడు. కానీ ఫస్ట్ కారణం ఏంటంటే దేవుని ప్రత్యక్షపరచడానికి. రెండవ కారణం ఏంటంటే మనిషిని పాపం నుంచి విడిపించడానికి. అర్థమైందా?